శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా పబ్లిక్ కోసం వాడుకలో ఉన్నటువంటి కొన్ని న్యాచురల్ వస్తువులను ఉపయోగించి ఏ విధంగా సేవ్ అవ్వాలి, ఏ విధంగా హెల్త్ని కాపాడుకునే ఉద్దేశంతో పులిపూర్లు అనేటువంటి వీడియోని WART వాట్ పులిపూర్లు అనే వీడియోని ముందు అయితే చాలామంది పులిపూర్లతో ఏం చేసుకోవాలో అర్థం కాక పులిపూర్లు ఎట్టపోతాయి అనుకుంటూ ఉంటారు. ఈ పులిపూర్లు అనేటువంటివి ఈ విధంగా రౌండ్గా నల్ల ముద్దలుగా ఏలాడుతూ కొంత పెద్దదే అయిపోతాయి. ఈ పులిపూర్లు నయం కావాలంటే అరటి పండు, ఇట్లా పచ్చ అరటి పండు, ఈ పండు కానీ గ్రీన్ కలర్ ఈ మగ్గిపోయినటువంటి అరటి పండుని తీసుకొచ్చి ఈ పండు ద్వారా ఈ పులిపూరు మీద ఇట్లా రుద్దాలి, ప్రెస్ చేయాలి, రఫ్ చేయాలి. ఈ అరటి పండు తొక్కతో పులిపూర్ల మీద ఎవరైతే రుద్దుతారో అంటే ఒక రోజులో పోతే 2 రోజులు కాదు, మామూలుగా అప్పుడప్పుడు గట్టిగా ప్రెస్ మళ్ళీ స్ప్రే చేయ బ్లడ్ వస్తుందండి. పైనకి ఇక్కడ మన క్రీమ్ ఉంటుంది, ఆ క్రీమ్ ఆధారంగా అంటే మన జిగురు పదార్థం ఉంటుంది. ఈ పదార్థంలో ఇప్పుడు దీని మీద రఫ్ చేస్తే లైట్గా రఫ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా రాలి పడిపోతాయి. కాబట్టి పులిపూర్ల బాధ తప్పిపోతాయి. అదేవిధంగా బల్లులు ఉన్నాయి. ఈ బల్లులు అనేటువంటివి చూడండి, ఈ బల్లులు ఉంటే ఇంట్లో ఈ బల్లులు ఉన్న చోట తిరిగే చోట ఈ విధంగా మామూలుగా నెమలి పింఛ ఉంటుంది. ఈ నెమలి పింఛాన్ని అక్కడక్కడ మామూలుగా పెడుతూ ఉంటే కొంత బల్లులు అనేటువంటి ఇంట్లో నుంచి జారుకుంటూ పోతాయి. ఈ బల్లులు పెడుతూ పోయిన తర్వాత ఈ దోమలు ఉంటాయి. ఈ దోమలు ఉన్నప్పుడు దోమలు ఉంటాయి. ఈ దోమలకి చిన్న చిట్కా చెప్తా. వెల్లుల్లి, ఎర్రగడ్డ, ఆనియన్ ఈ విధంగా ఎర్రగడ్డ ఉంటుంది. వెల్లుల్లి ఉంటే తెల్లగడ్డ ఉంటుంది. తెల్లగడ్డ, ఎర్రగడ్డ తీసుకొని ఒక విధంగా తీసుకొని ఒక యాలక, ఒక లవంగ తీసుకొని ఈ ఎర్రగడ్డని ఇది తరిగి, ఈ ఎర్రగడ్డని తరిగి ముక్కలు కొన్ని 2 ముక్కలు దీంట్లో వేసి, అదేవిధంగా తెల్లగడ్డని కూడా వెల్లుల్లిని కొద్ది ముక్కలు వేసి అందులో ఈ విధంగా నూనె ఒక అరమూత కొద్దిగా వేసి, ఆ విధంగా తర్వాత మామూలుగా వేప నూనె ఉంటుంది. ఈ వేప నూనె అంటే నువ్వుల నూనె, వేప నూనె కొద్దిగా, లవంగ ఒకటి, యాలక ఒకటి, ఎర్రగడ్డ ఒక పాయ కొద్దిగా కోసి ఒక పాయ, తర్వాత వెల్లుల్లిపాయ ఒకటి వేసి దీపం పెట్టి, అంటే దీపం ఒత్తిపెట్టే దీపం వెలిగిస్తే ఆ పొగకి దోమలు తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి వేప నూనె అనేటువంటిది మామూలుగానే దోమలు రావు. ఆ వేప నూనెతో పాటు ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఆ విధంగా లవంగా మిరియం వేసి ఇంట్లో దీపం పెడితే నైట్ టైంలో సైడ్గా ఆ దోమలు కొద్దిగా స్తబ్దుగా కొంతకాలానికి తగ్గిపోతూ వస్తాయి. అయితే ఈ దోమలు అయిపోయిన తర్వాత ర్యాట్స్, ఈ ఎలుకలు అనేటువంటివి చాలా చోట్ల మనకి ఇంట్లో ఎక్కువ ఉంటాయి, పొలాల్లో ఉంటాయి, మామూలుగా ఎక్కడ చూసినా పోవు. అయితే ఈ ఎలుకలకి చిన్న చిట్కా ఏంటంటే ఈ విధంగా మైదా పిండి కొంత తెచ్చుకోండి. ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని మైదా పిండిని కొద్దిగా ఒక 2 స్పూన్లు కానీ కొద్దిగా మైదా పిండి వేసి, ఈ విధంగా గోధుమ పిండి ఉంటుంది. మైదా పిండి కొద్దిగా, గోధుమ పిండి 2 స్పూన్లు, మైదా పిండి 2 స్పూన్లు, అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ పొలంలో గట్ల మీద ఆడ పెట్టుకోండి. గట్ల మీద 2 స్పూన్లు. ఈ విధంగా నూనె ఒక మూత, ఈ విధంగా కర్పూర తైలం ఉంటుంది. కర్పూర తైలం కొద్దిగా, నువ్వుల నూనె కొద్దిగా, తర్వాత నెయ్యి ఉంటుంది. ఈ నెయ్యి అనేది కొద్దిగా, అంటే ఒక మూత తీసుకోండి. దీన్ని కొంత ఈ విధంగా చూడండి, నేను చూపిస్తాను. ఈ విధంగా గోధుమ పిండి పోసాను, మైదా పిండి పోసాను, గోధుమ పిండి, మైదా పిండి కొద్దిగా పోసాను, చేత్తో తీసుకోండి. అదేవిధంగా కొద్దిగా కర్పూర తైలం,
కర్పూర తైలం కొద్దిగా, అదేవిధంగా నూనె కొద్దిగా, చూడండి అరమూత, నూనె, కర్పూర తైలము, అదేవిధంగా చూడండి నెయ్యి కొంచెం పోయింది, ఈ విధంగా టూత్ పేస్ట్ ఉంటుంది. ఈ టూత్ పేస్ట్ అనేది కొద్దిగా ఇలా వేసి ఈ విధంగా చూడండి, ముద్దలు వేసి మీకు సాలినప్పుడు కొంచెం నెయ్యి ఎక్కువ పోసుకోండి. చూడండి నెయ్యి ఎక్కువ పోసాను కదా, ఈ విధంగా నెయ్యి వేసి స్పూన్తో తీసుకొని కలిపెట్టండి. దీని సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ విధంగా ఎలుకల బారి నుండి రక్షించుకోవడానికి ఇంట్లోకి, పొలంలో, ఒంట్లో, ఆఫీసుల్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా నేను చెప్పినాను. మైదా పిండి 2 స్పూన్లు, గోధుమ పిండి 2 స్పూన్లు, కొద్దిగా నూనె కొద్దిగా ఒక అరమూత, అదేవిధంగా మామూలుగా కర్పూర తైలం కొద్దిగా 1-2 డ్రాప్లు, టూత్ పేస్ట్ కొద్దిగా, అదేవిధంగా గీని కొద్దిగా తీసుకొని ఈ విధంగా చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఈ పేస్ట్ని అవసరం అనుకుంటే కొద్దిగా టూత్ పేస్ట్ని కలుపుకోండి. అంటే ఎక్కువ మాత్రం చేసుకోవచ్చు. నేను మీకు ఎగ్జాంపుల్ కోసం ఈ విధంగా పేస్ట్ని కలిపి, టూత్ పేస్ట్ని కలిపి ఈ విధంగా ముద్దల్లా చూడండి, ముద్ద అయిపోయింది. ఈ ముద్దల్ని ఇలా చేసుకొని ఇట్లాంటి ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఇలా అంటే ఎలుకలు ఎక్కడైతే ర్యాట్స్ ఎక్కడైతే సంచరిస్తాయో ఆ సంచరించేటప్పుడు ఈ విధంగా ఆడవట ఇట్లా చిన్న మూతలు కానీ లేకపోతే దున్నులు కానీ తీసుకొని అక్కడ పెడితే మామూలుగా కాలక్రమేణా అక్కడ ఎలుకలు సంచరించడం తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ సైడ్ ఎఫెక్ట్ ఏముండదు. కానీ ఇందులో మనం మైదా కలిపాము, గోధుమ పిండి కలిపాము, తర్వాత టూత్ పేస్ట్ కలిపాము, తర్వాత నెయ్యి కలిపాము, టూత్ పేస్ట్, ఆవు నూనె, తర్వాత నూనె, ఈ కలిపిన తర్వాత ఈ వాసనకి ఎలుకలు ఆ ప్రాంతంలో సంచరించవు. కాబట్టి ఎలుకలు సంచరించే ప్రాంతంలో ఈ విధంగా ఉండలు చేసి ఎక్కడ పెడితే పొలాలు, అంటే మనకి ఎలుకలను బట్టి, పరిస్థితిని బట్టి, ప్లేస్ని బట్టి ఇది క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆ పెట్టిన ప్లేస్లో అవి తింటే అసలు రావు, వాసనకి రావు. కాబట్టి కాలక్రమేణా మీరు ఈ విధంగా ఎలుకలు బారి నుండి తప్పించుకోవడానికి ఈ విధంగా పేస్ట్ తయారు చేసుకోండి. నేను చెప్పిన పదార్థాలు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. ఎలుకలు నివారణకు టూత్ పేస్టు, ఇదే తేనె, నూనె కొద్దిగా, ఇది కర్పూర తైలం కొద్దిగా, కొంచెం అంటే అరమవుతాయి. తర్వాత టూత్ పేస్టు, నూనె, నెయ్యి, ఇది మైదా పిండి మైదా పిండి కొద్దిగా, ఇది గోధుమ పిండి, కొద్దిగా. ఈ విధంగా ఇక్కడ చూడండి, మైదా పిండి కలర్లో ఉంటుంది. మైదా పిండి కొద్దిగా ఈ విధంగా 1, 2, 3, 4, 5 ఈ 5 రకాల వస్తువుల్ని 6 పేస్ట్, ఈ 6 రకాల వస్తువులను ఉపయోగించి ఎలుకల నివారణకు మన ఇంట్లోనే సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ విధంగా ఉండలు తయారు చేసుకుని ఎలుకలు నేనైతే తయారు చేసి పెట్టాను, తగ్గిపోయాయి. అంటే మనం ఒకరోజు పెట్టుకో నిరంతరం ఎంతో కొద్దిగా చాలు కదా, తీసుకొచ్చి ఎలుకల మందులు, ఆ విధంగా మందులకి, ఈ మందులకి అని చాలా ఖర్చు పెట్టుంటాం కదా. ఈ విధంగా ఎలుకల నివారణకి ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ, పొలాల్లో కానీ ఈ విధంగా ఉండలు చేసుకొని ఏదో ఒక ప్లేట్లో పెట్టండి, డైరెక్ట్ పెట్టకుండా గుర్తుండే విధంగా పెట్టుకోండి. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్ రాదు, వాటికి నష్టం ఉండదు. ఈ వాసన వల్ల ఆ ప్లేస్లోకి రాకుండా పోతాయి. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. ఎలుకల నివారణకి, ఎలుకల బాధల నుండి రక్షించుకునేందుకు ఈ విధంగా ఎలుకల ర్యాట్స్ నివారణకి పేస్ట్ తయారు చేసుకునే విధానము, ఆ వస్తువుల పేర్లు మీకు చూపించాను. కాబట్టి మీరు కూడా ఎలుకల నివారణకు, ఎలుకలు రాకుండా చేసుకోవడానికి
మీకు మీరు పేస్ట్ తయారు చేసుకోండి. ఎలుగుల నుండి మీ వస్తువుని కాపాడుకోండి, మీ పైరును కాపాడుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి జగలేక అనుకోండి.